ఎవ్రీవన్ నేను మీ రాధిక వెల్కమ్ టు మై ఛానల్ రాధి వ్లాగ్స్. నేను ఇవాళ మీతో షేర్ చేసుకునే టాపిక్ ఏంటంటే నేను స్కిన్ కేర్ ఐటమ్స్ తెప్పించాను అనమాట. అది ఒకటి సన్ స్క్రీన్, ఇంకోటి ఇంటిమేట్ క్రీమ్ అనమాట. సో ఇవి రెండు తెప్పించాను. ఇవి నిజంగా మనకి వర్తా కాదా అండ్ అసలు స్కిన్ కేర్ అవసరమా లేదా ఈ వీడియోలో కంప్లీట్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేస్తాను. సో మీరు ఈ ఫుల్ వీడియో కనుక చూసినట్టయితే నచ్చితే కంపల్సరీగా ఒక చిన్న లైక్ వేసుకొని ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఫస్ట్ నేను అమెజాన్ నుంచి ఏం తెప్పించాను ఏంటి ఇది ఎంత బడ్జెట్లో వచ్చాయనేది నేను క్లియర్గా మీకు చెప్తాను. సో నేను ఇంకో విషయం కూడా షేర్ చేస్తాను ఇక్కడ. అసలు నేను ఎన్ని టైప్ ఆఫ్ సన్ స్క్రీన్స్ యూజ్ చేశాను అవి ఏంటో కూడా నేను మీకు చూపిస్తాను. అసలు ఒక సన్ స్క్రీన్ ఎన్ని మంత్స్ వస్తుంది, ఎన్ని డేస్ వస్తుంది, మంత్స్ అసలు రాదులేండి, అది వేరే విషయం. ఎన్ని మంత్స్ వస్తుంది, అసలు నేను డైలీ ఎలా యూజ్ చేస్తాను, అసలు నిజంగా స్కిన్ కేర్ అవసరమా లేదా అవన్నీ కూడా నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. సో నేను ఫస్ట్ నేనేం తీసుకున్నాను అనేది మీకు చూపిస్తాను. సో నేను తీసుకున్నవైతే చూపిస్తాను. ఒక్క నిమిషం తీసేస్తున్నా. సో ఇదనమాట నేను తీసుకున్నది అయితే సన్ స్క్రీన్ బెర్రీ బ్రైట్ అని చెప్పి. సో ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అని చెప్తే నేను ఇన్స్టాగ్రామ్లో కానీ చూస్తున్నాను అనమాట. ఈ మధ్య ఇది కొంచెం వస్తూ ఉంది, ఎక్కువగా నాకు కనిపిస్తూ ఉంది. అదే అమెజాన్లో సెర్చ్ చేసి కూడా చూశాను, బాగానే ఉందని రివ్యూస్ ఉన్నాయన్నమాట. సో అందుకే అసలు ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నా. అసలు నేను ఎన్ని సన్ స్క్రీన్స్ యూజ్ చేశానో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. నేను ఆల్మోస్ట్ ఒక 3-4 కలెక్ట్ చేసి అక్కడ పెట్టుకున్నా. నేను ఇంతకుముందు కూడా చాలా సన్ స్క్రీన్స్ అనేవి యూజ్ చేశాను. కాకపోతే అప్పుడు నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను. నేనేంటంటే బాటిల్స్ ఏం కలెక్ట్ చేసుకొని అట్టి పెట్టుకోలేదు. ఎందుకు అంటే సో నేను ఎప్పుడూ అనుకోలేదు తెలుసా నేను ఇలా లాంగ్ వీడియోస్ చేస్తాను అండ్ సక్సెస్ కాకముందే లాంగ్ వీడియోస్ చేస్తాను. అంటే నాకు ఒక 2 to 3K అన్న ఫాలోవర్స్ లేకుండానే నేను ఇలా ఫుల్ వీడియోస్ చేస్తానని నేను అసలు ఎప్పుడూ అనుకోలేదు. నేను ఎప్పుడు ఏ థాట్లో ఉన్నానంటే నాకు కొంచెం మంచిగా సక్సెస్ వచ్చాక, అంటే యూట్యూబ్లో షార్ట్స్ ద్వారా సక్సెస్ వచ్చాక అప్పుడు ఫుల్ వీడియోస్ చేద్దాంలే అన్న థాట్లోనే ఉన్నాను తప్పితే ఎప్పుడు నేను ఇవి కలెక్ట్ చేసుకోవాలి, ఉంచుకోవాలి, అయిపోయిన బాటిల్స్ అన్ని మనం కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే మనకి యూజ్ అవుతుంది. సో ఇలాంటి థాట్స్ ఏం నాకు లేవు అనమాట. సో నేను ఇప్పుడు ఈ మంత్ నుంచి చేస్తున్నాను కదా ఫుల్ వీడియోస్ అన్ని, లాస్ట్ మంత్ నుంచి. సో అందుకని కొన్ని కలెక్ట్ చేసుకొని ఉంచుకున్నాను నేను ప్రీవియస్గా యూజ్ చేస్తున్నవన్నీ. సో ఇంకోటి వచ్చేసి ఎర్త్ వాళ్ళదనమాట. ఇది వచ్చేసి ఇంటిమేట్ క్రీమ్ అనమాట. సో ఈ క్రీమ్ యూజెస్ ఏంటో కూడా నేను చెప్తాను. వీటి వల్ల మన అండర్ ఆర్మ్స్ కానీ ఏమైనా క్లీన్ అయిపోతాయా, ఇంటిమేట్ ఏరియాస్ ఏమైనా వైట్గా అయిపోతాయా, సో అలాంటి డౌట్స్ కూడా ఉంటాయి కదా, అది కూడా నేను కంపల్సరీగా నేను మీతో షేర్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనం సన్ స్క్రీన్ గురించి మాట్లాడుకుందాం. సో నేను తీసుకున్నది వచ్చేసి బెర్రీ బ్రైట్ అనమాట. ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అంటే తీసుకున్నాను అనమాట. ఇది నాకు ప్రైస్ వచ్చేసి 350 రూపీస్, అంటే 400 బిలోన పడింది. 400 బిలో అంతే, 380 ఏమో సంథింగ్ అంతే, అంతకు మించి కూడా పడలేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా స్కిన్ కేర్ అనేది మీరు అవసరం అనుకుంటే అవసరం లేదు అనుకుంటే నిజంగా అవసరం లేదు. ఎందుకు చెప్పమంటారా, మనం యూజ్ చేసే కెమికల్స్ ఇవన్నీ కెమికల్సే. వన్స్ ఒక్కసారి స్కిన్ కేర్కి ఎడిక్ట్ అయ్యాము అని అంటే కంపల్సరీగా ప్రతిరోజు స్కిన్ కేర్ చేసుకోవాలని ప్రతి అమ్మాయికి అనిపిస్తుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఈ క్రీమ్ యూజ్ చేస్తే ఇంకొంచెం వైట్గా అవుతామేమో, ఈ క్రీమ్ యూజ్ చేస్తే మచ్చలు పోతాయేమో, అసలు ఈ క్రీమ్ యూజ్ చేస్తే మనకి ఏజింగ్ రాదేమో. సో ఇలాంటివన్నీ చూస్తూనే ఉంటాం యూట్యూబ్లో, నిద్ర లేచింది మొదలు స్కిన్ కేర్ ఐటమ్స్ అని. సో చాలా 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 యూట్యూబ్లో చూస్తూనే ఉంటాం. నేను ఇక్కడ ఎవరి గురించి మాట్లాడటానికి లేదు. వన్స్ మనం యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మనం ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడటానికి లేదు. మాట్లాడామంటే ఖచ్చితంగా మనకు ఛానల్స్లో స్ట్రైక్స్ పడిపోతాయి. స్ట్రైక్స్ 3 పడ్డాయి అంటే ఛానల్ ఎగిరిపోతుంది. సో నిజంగా నేను ఎన్నిసార్లు చెప్పినా ఒకటే, యూట్యూబ్ అనేది ఒక అందమైన అబద్ధపు ప్రపంచం లాంటిది అనమాట. నిజం చెప్పాలంటే నేను ఇక్కడ నిజం మాట్లాడుతున్నా. యూట్యూబ్ అనేది ఒక పేకమేడ లాంటిది, అది కూడా అబద్ధం మీద కట్టిన పేకమేడ లాంటిది. అది ఏదో ఒక రోజు కూలిపోవాల్సిందే, అందులో నో డౌట్ అనమాట. నాకు కూడా ఎందుకు అని అంటారా, ఇక్కడ మోస్ట్లీ స్కిన్ కేర్లో జరిగేదంతా అబద్ధమే, ఇవన్నీ కెమికల్సే. నిజం చెప్పండి, ఏజింగ్ రాకుండా అసలు ఎవరైనా ఆపగలుగుతారా? ఎవరైనా ఈ భూప్రపంచం మీద ఎవ్వరూ ఆపలేరు ఏజింగ్ రాకుండా. ఫస్ట్ ఒకటి మనల్నే తీసుకోండి. ఫస్ట్ మనం చిన్నపిల్లలప్పుడు ఎలా ఉంటాం, టీనేజ్లో ఎలా ఉంటాం, అండ్ ఒక మ్యారేజ్ అయ్యేటప్పుడు ఎలా ఉంటాం, అండ్ ఒకసారి ఒక బేబీకి జన్మనిచ్చాక మనం ఎలా ఉంటాం, ఒక 40s or 50s వచ్చాక మనం ఎలా ఉంటాం అనేది మనం ఒకసారి ఆలోచిస్తే ఖచ్చితంగా యాక్సెప్టెన్స్. ఫస్ట్ మీరు యాక్సెప్టెన్స్ నేర్చుకోండి. మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తే చాలు. ఎప్పుడైనా సరే మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎలా ఉంటాం తెలుసా, స్కూల్కి వెళ్ళేటప్పుడు కొంచెం ట్యాన్ అయిపోతాం. ఎందుకో తెలుసా, మనం స్కూల్స్లో బాగా ఆడుకుంటాం, తిరుగుతాం, అటు ఇటు పరిగెడతాం, ఏదైనా సరే చేసేస్తూ ఉంటాం అనమాట, దుమ్ము ధూళి అన్నీ. వన్స్ మనం టీనేజ్ అంటే ఇంటర్మీడియట్లోకి ఎంటర్ అయ్యాక మన పొజిషన్ ఎలా ఉంటుందంటే ఒక హాస్టల్
ఆ హాస్టల్లోనే ఉంటాం, ఆ హాస్టల్లోనే చదువుకుంటాం, అదే కాలేజ్లోకి వెళ్తాం. బయట ఎండలోకి మనం పెద్దగా వెళ్ళం, నాకు తెలిసినంతటి వెళ్ళం. అప్పుడు మనలో కొంచెం చేంజ్ అనేది కనపడుతుంది, స్కిన్ బ్రైట్ అవ్వటం. ఎందుకంటే మనం అప్పటిదాకా ఎండలో తిరిగాం కాబట్టి సో అదంతా పోయి మనం కొంచెం బ్రైట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది అనమాట కాలేజ్ డేస్లో. కొంచెం కాలేజ్ అయిపోయాక ఒక 2-3 మంత్స్ జాబ్ చేసి చూడండి, అప్పుడు మన కలరు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. కాకపోతే కొంచెం ఎందుకు హ్యాండ్స్ కానీ ఇలాంటివి ట్యాన్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మనం వర్క్ కోసమో బేసిక్ దేనికోసమో బయటకు వెళ్తూ ఉంటాం, ఖచ్చితంగా ఎంతో కొంత ట్యాన్ అవుతాం, అందులో ఎలాంటి డౌటు లేదు. సో వన్స్ మీరు పెళ్ళయ్యాక ఏ ఆడపిల్లకైనా పసుపు నీళ్ళు పడ్డాక ఎక్కడో తెలియని కళ వస్తుంది ఫేస్లో, ఆ పసుపు తాడు వల్ల. మరి ఏదైనా బేసిక్ ఏదైనా కానివ్వండి, సో ఖచ్చితంగా మన బాడీ మన ఫేస్లో అనేది కళ అనేది తెలిసిపోతూ ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు మనం చాలా అందంగా కనిపిస్తాం. అవి ఒక 6 మంత్స్ అలా కనపడుతూ ఉంటాం. తర్వాత ఒకవేళ మనం ఒక బేబీకి జన్మనిస్తే మన ఫేస్లో ఖచ్చితంగా ఎంతో కొంత ఏజింగ్ అనేది కనపడుతుంది. ఒకవేళ మనం బేబీకి జన్మనివ్వకపోయినా ఎంతో కొంత ఏజింగ్ అనేది కనపడుతుంది. మనం 30sలో ఎలా ఉంటాం, 40sలో సేమ్ అంతే ఉంటాం. కాకపోతే ఈ స్కిన్ కేర్ అంతా యూజ్ చేయడం వల్ల ఒక 5 years డిఫరెన్స్ కనిపిస్తుందేమో అంతే. అంతకు మించి ఏమి మనం ఒక 40sలో ఒక 20sలా కనిపించడం, ఒక 20sలో ఒక 10లా కనిపించడం ఇలాంటివి ఎప్పటికీ జరగవు. ఏ హీరోయిన్కైనా తప్పదు తెలుసా. ఎంత పెద్ద సెలబ్రిటీ, ఎంత స్టార్డమ్ ఉన్నా ఆ ఏజింగ్ అనేది తప్పదు. ఇప్పుడు ఎవరి దాకా ఎందుకు తెలుగు హీరోయిన్స్నే తీసుకోండి, మీరు కేటగిరీస్లో తీసుకోండి. కాజల్ ఒకప్పుడు అసలు ఎంత అందంగా ఉండేది. అసలు నిజం చెప్పాలంటే కాజల్ కానీ, శ్రేయ గారు కానీ, అనుష్క గారు కానీ ఒకప్పుడు ఎంత అందంగా ఉండేది. వాళ్ళకి ఒక బిడ్డకి జన్మనిచ్చాక ఎలా ఉన్నారో మీరే కంపేర్ చేసుకోండి. వాళ్ళకి తెలియని ప్రొడక్ట్స్ ఏముంటాయి, వాళ్ళు ఇంకా ట్రీట్మెంట్స్, స్కిన్ కేర్ ట్రీట్మెంట్స్ అవన్నీ ఇవన్నీ ఎన్నో తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకే తప్పలేదు ఏజింగ్. వాళ్ళనే కొన్ని సినిమాస్లో హీరోయిన్గా ఇప్పుడు అసలు తీసుకోరు, ఛాన్స్ కూడా ఇవ్వరు. ఐటమ్ సాంగ్స్ అని, మదర్ క్యారెక్టర్, సో ఇలాంటివి ఇస్తూ ఉంటారు కదా. అలాంటిది ఈ 400 క్రీమ్ తోటో, ఈ 300 క్రీమ్ తోటో చాలామంది చెప్తూ ఉంటారు కదా, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది, అలా అవుతుంది, ఇలా అవుతుంది అని చెప్పి. దాన్ని మీరు ఎలా నమ్ముతున్నారు అసలు? ఫస్ట్ వీళ్ళందరినీ ఇలా ప్రమోట్ చేసే వాళ్ళని అనడానికి ఏం లేదు. ఫస్ట్ మనం కొనుక్కున్న వస్తువు మనం చూపిస్తే మనకు అది యూట్యూబ్లో కంటెంట్ మాత్రమే, అందులో డౌట్ లేదు. నేనైనా సరే ఒక 100 ప్రొడక్ట్స్ కొనుక్కుంటాను, ఒక 100 యూట్యూబ్లో చూపిస్తాను. ఎవరికి యూజ్ చేయమని అయితే నేను సజెషన్స్ చేయను. ఎందుకో తెలుసా, నేను టీనేజ్లో ఉన్నప్పుడు అసలు పింపుల్స్ ఎంత దారుణంగా ఉండేవి. నాకు పాప పుట్టి నేను రిచ్ ఫీల్ సోప్ వాడే అంత వరకు నాకు చాలా దారుణంగా దరిద్రంగా ఉండేవి అనమాట పింపుల్స్. సో అలాంటి పింపుల్స్ ఉన్న టైంలో కూడా నా స్కిన్ చాలా బాగుండేది. నిజం చెప్పాలంటే నేను ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్లో డిగ్రీలో ఉన్నప్పుడు నాకు పింపుల్స్ చాలా ఉండేవి, కానీ నా స్కిన్ చాలా బ్రైట్గా చిన్నపిల్లలా అనిపించేదాన్ని అనమాట నిజం చెప్పాలంటే. కానీ ఇప్పుడు అలా లేదు. నాకు పాప పుట్టింది, నేను 28 years. ఈ 28 yearsకి నేను చిన్నపిల్లలా ఉండాలనుకుంటున్నాను అంటే కుదరదు నిజం చెప్పాలంటే. ఈ నిజాన్ని మీరు ఎంత త్వరగా యాక్సెప్ట్ చేస్తే అంత మంచిది. ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా స్కిన్ కేర్ అనేది ఇంపార్టెంటే. నేను దాన్ని ఇంపార్టెంట్ నేను మళ్ళీ చెప్తాను, ఇంపార్టెంట్ అనుకుంటే ఇంపార్టెంట్ కాదు అనుకుంటే హ్యాపీ. అసలు దీని మీద ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది తెలుసా? నాకు మంత్లీ వచ్చేసి 3000 ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. అట్లీస్ట్ 2 to 25 కంపల్సరీగా ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అనమాట స్కిన్ కేర్ మీద. ఎందుకో చెప్పమంటారా, 800 సన్ స్క్రీన్ అయ్యిద్ది నాకు, ఇది 400. ఇలాంటివి 2 పడతాయి నాకు మంత్లీ. అది కూడా 50 grams ప్యాకెట్ కదా, ఇది 50 grams 2 ప్యాకెట్స్ పడతాయి మంత్లీ. నేను డైలీ వన్సే యూజ్ చేస్తాను. కొంతమంది లేవగానే మార్నింగ్ సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటాను, మళ్ళీ ఒక 10:30, 11 కల్లా బాత్ చేసి నేను ఇంకొకసారి సన్ స్క్రీన్ అప్లై చేస్తాను. ఇలా 2-3 times అప్లై చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి అసలు సన్ స్క్రీన్ ఎన్ని డేస్ వస్తుంది? ఒక మిడిల్ క్లాస్ అమ్మాయికి ఒక సన్ స్క్రీన్ యూజ్ చేయడానికి మంత్లీ 800 కావాలి. ఈ సన్ స్క్రీన్ కాక ఒక 100 సీరమ్స్ చెప్తారు. విటమిన్ సి సీరం అంటారు, సాలిసిలిక్ యాసిడ్ సీరం అంటారు, నయాసినమైడ్ అంటారు, అసలు ఎన్ని సీరమ్స్ చెప్తామంటే అన్ని సీరమ్స్ నేను కూడా యూజ్ చేశాను. కానీ నా ఫేస్లో మీకు ఏజింగ్ కనిపించకుండా ఈ 28 years అమ్మాయిలా కాకుండా నేను 20 yearsలో అమ్మాయిలా కనిపిస్తున్నానా? నథింగ్. అలా ఎప్పటికీ జరగదు. నేను ఆల్మోస్ట్ దీని మీద యూజ్ చేసే మనీ అయితే మంత్లీ అట్లీస్ట్ 800 యూజ్ చేస్తాను స్కిన్ కేర్ మీద. అది ఓన్లీ సన్ స్క్రీన్ మీద. మళ్ళీ మాయిశ్చరైజర్ నేను యూజ్ చేసేది కోసరెక్స్ వాళ్ళది, నేను ఆల్రెడీ చూపించాను, అది వచ్చేసి 800. అది నేను ఆల్మోస్ట్ ఒక 4-5 months నుంచి యూజ్ చేస్తున్నా. అది కొంచెం వర్త్. 800 అంటే 4-5 months అంటే బెస్ట్. సన్ స్క్రీన్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనే అనిపిస్తుంది 800. సీరం కూడా 30 ml సీరం మనకి 2 months వస్తుంది అనమాట, 500 పడుతుంది. కొంచెం సీరం కూడా వర్తే మనీ ప్రకారం. అట్లీస్ట్ ఎంత లేదనుకున్నా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి 2 to 2500
దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి, స్కిన్ కేర్ మీద. సో మాకు అసలు అవసరం లేదు స్కిన్ కేర్ అనుకుంటే నిజంగా దీన్ని తీసుకొని చెత్తపట్లో పడేసి మీరు హ్యాపీగా ఏం చేస్తారో తెలుసా, మంచి ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ డేలో ఒక 3 లీటర్స్, నేను అన్ని లీటర్స్ వాటర్ తాగండి, ఇన్ని లీటర్స్ వాటర్ తాగేసేయండి మీకు గ్లో వచ్చేస్తుంది, ఇలాంటివి నేను చెప్పను. ఎందుకంటే ఇలాంటివన్నీ నేను ట్రై చేశాను కాబట్టి ఇలాంటివి ఏం జరగవు మన లైఫ్లో. నేను ఆల్మోస్ట్ ఒక 50,000 to 60,000 మంచి మంచి డాక్టర్స్ దగ్గర కూడా చూయించుకున్నా. సో వాళ్ళు ఏ డాక్టర్ అని ఏం చెప్తారు తెలుసా, మ్యాక్సిమం మీరు చికెన్, ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ చికెన్ తీసుకోవద్దు, అలాగే ఎక్కువ మసాలా ఫుడ్స్ తీసుకోవద్దు. ఎంతసేపు చెప్పినా చాలామంది సెలబ్రిటీస్ ఏదన్నా ఒక స్కిన్ కేర్ ఐటమ్ గురించి చెప్పగానే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, ఇంకా వేరే వేరే నైకా ఇలాంటి వాటిల్లో అందరం సర్చ్ చేస్తాం. ఎందుకో తెలుసా, వాళ్ళు వాడారు కదా స్కిన్ కేర్, అది బాగుంటుందేమో అని చెప్పి. మీరు ఇక్కడ గమనించాల్సిన ఒక పాయింట్ కూడా ఉంది. సేమ్ వాళ్ళు ఏం తింటున్నారో మనం కూడా అదే తింటున్నామా లేదనేది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. వాళ్ళు మళ్ళీ మసాలా ఫుడ్స్ కానీ, ఆయిల్ ఫుడ్స్ కానీ, ఇలాంటివి వైట్ రైస్ కానీ, మిల్క్ కానీ ఇలాంటివి ఏమీ తాగరు. ఒకసారి వాళ్ళు డైట్ చార్ట్స్ ఓపెన్ చేసి చూడండి. మేము రెడ్ రైస్ తింటాం, మేము బ్రౌన్ రైస్ తింటాం, మేము బ్లాక్ రైస్ తింటాము, మేము కినోవా తింటాము, లేకపోతే ఎక్కువ కర్డ్ తీసుకుంటాము, సలాడ్స్ తింటాం, ఇలాంటివి చెప్తారు. అయితే వీటిలో ఎక్కడ ఆయిల్ ఉంది మీరు చెప్పండి. ఆయిల్ కూడా వాళ్ళు మంత్లీ వన్స్, మళ్ళీ బాగా ఫుల్గా బిర్యానీ తిన్నారంటే మంత్లీ వన్స్. మనం వీక్లో ఎన్నిసార్లు బిర్యానీలు తింటాం? 2 సార్లు 3 సార్లు, ఈజీగా 4 సార్లు తింటాం బిర్యానీలు అనుకోండి. మళ్ళీ కామన్ సండే వచ్చిందంటే నాన్ వెజ్ 2-3 వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్లు తింటాం. ఇంత చెత్త తిన్నప్పుడు మన బాడీలో ఎలా ఉంటుంది హీట్ అనేది, అలా ఉన్నప్పుడు మన స్కిన్ అనేది ఇలాగే కనిపిస్తుంది. అందులో ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఎన్నో జంక్ ఫుడ్స్, మళ్ళీ ఏంటి ఈ పిజ్జాలు, బర్గర్లు. సో ఇలాంటివి నేను పిజ్జా బర్గర్స్ ఎప్పుడు తినను, కానీ నేను చాలా రేరు. నా 28 yearsలో ఒక 3 times పిజ్జా తిని ఉంటా అంతే, అంతకు మించి కూడా లేదు. ఇలా రెగ్యులర్గా తినేవాళ్ళు కూడా ఉంటారు తెలుసా. వాళ్ళందరి స్కిన్ ఎలా బ్రైట్నింగ్గా, చామింగ్గా కనిపిస్తుంది. ఎప్పుడైనా ఒకసారి మహేష్ బాబు గారి డైట్ విని చూడండి. అసలు నేను పాలేదా తాగను, డైరీ ప్రొడక్ట్సే తిన్నని చెప్తారు. అదే మనం పొద్దున్న లేస్తే డైరీ మిల్క్ తెగ తింటాం. మరి మన స్కిన్ ఇలా కాక ఎలా ఉంటుంది? మళ్ళీ చాలామంది ప్రమోట్ చేసే వాళ్ళు ఏం చెప్తారంటే అసలు మీ స్కిన్ అలా అయిపోతుంది, మీ స్కిన్ ఇలా అయిపోతుంది. సో ఇలా ప్రౌడ్గా చెప్తారు. ఒక అబద్ధాన్ని కూడా ప్రౌడ్గా చెప్పాలి అంటే అది వన్స్ యూట్యూబ్లో సక్సెస్ అయ్యాక అందరికీ సాధ్యం అవుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదనమాట. సో మనలా చెప్తే ఎవరు వీడియోస్ అసలు ఎప్పటికీ లైక్ చేయరు, చూడరు కూడా. నిజం చెప్పాలంటే నేను ఎన్ని సన్ స్క్రీన్స్ యూజ్ చేస్తాను అనేది కూడా నేను లాస్ట్లో చూపిస్తాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఆల్మోస్ట్ ఎప్పుడైనా సరే 2 సన్ స్క్రీన్స్ అనేవి మంత్లీ పడతాయి. అది కూడా ఏంటి, 1 టైప్ యూజ్ చేస్తాను, ఓన్లీ 2 fingers మాత్రమే యూజ్ చేస్తాను. కొంతమంది 3 fingers యూజ్ చేసుకోండి అని చెప్తారు కదా. నాది ఆయిలీ స్కిన్ అనమాట, 2 fingers నాకు సరిపోతుంది, అంతకు మించి నాకు అవసరం లేదు. ఎవరికైనా 2 fingers ఫుల్ సరిపోతుంది అనమాట. ఇంతకు మించి అసలు అవసరమే లేదు మనకి సన్ స్క్రీన్ అనేది కూడా. నేను డైలీ వన్సే అప్లై చేస్తాను. మీకు కొంచెం బడ్జెట్ ఉంది, మాకు ఇబ్బంది లేదనుకుంటే యూజ్ చేసుకోండి. ఇంకా కాస్ట్లీ బ్రాండ్స్ ఉంటాయి, ఇంకా కాస్ట్లీ ప్రొడక్ట్స్ ఉంటాయి, అవి కూడా యూజ్ చేసుకోండి, తప్పేం లేదు. మనం మిడిల్ క్లాస్ వాళ్ళం, మనకి 400 చాలా ఎక్కువ. అంటే మోస్ట్లీ నేను మంత్లీ 800 రూపీస్ నేను సన్ స్క్రీన్ మీదే ఇన్వెస్ట్ చేస్తాను అనమాట. ఇది కాక మాయిశ్చరైజర్ ఉంటుంది నా దగ్గర, లిప్ బామ్ ఉంటుంది. లిప్ బామ్ ఒక 350 రూపీస్. లాక్మే వాళ్ళది నేను ఆల్రెడీ చూపించాను. కోసరాక్స్ వాళ్ళది నేను ఆల్రెడీ నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్లో ఒక షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను అనమాట. అది కూడా ఎవరు చూడలేదు. బేసిక్గా మళ్ళీ నిజాలు చెప్తే ఎవరు చూడరు. సో ఇంకోటి ఇంటిమేట్ క్రీమ్ తెప్పించానని చెప్పాను కదా, సో ఎర్త్ వాళ్ళది. సో ఇంటిమేట్ క్రీమ్ ఇది కూడా మీరు మీకు ఇంటిమేట్ ఏరియాస్లో ఎప్పుడైనా ఇచ్చింగ్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు యూజ్ చేసుకుంటూ ఉంటాను. నేను డైలీ యూజ్ చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు. నిజం చెప్పాలంటే ఇది కూడా కెమికలే, యూజ్ చేయొచ్చు, అది మీ ఇష్టం, యూజ్ చేసుకోవచ్చు. మేము యూజ్ చేసుకోవాలంటే కోకోనట్ ఆయిల్ ఉంది, హ్యాపీగా మీరు యూజ్ చేసుకోవచ్చు, అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇది తెప్పించాను అనమాట. నేను ఎప్పుడు ట్రై చేయలేదు క్రీము, చూద్దాంలే ఏదో 250కో 200కో వస్తుంది కదా అన్నట్టు తెప్పించా అంతే. ఇంటిమేట్ క్రీము ఇది వచ్చేసి ఇది ఎలా యూజ్ అవుతుంది ఏంటి అది కూడా నాకు తెలియదు. నేను ఇంటిమేట్ వాషర్ యూజ్ చేసేదాన్ని ఎప్పుడు, వీ వాష్. ఇది ఇంతకు ముందు నేను ఇప్పుడు 2 monthsకి ఒకసారి ఒక బాటిల్ తెచ్చుకుంటాను అనమాట అంతే. నేను డైలీ రెగ్యులర్ బేసిస్లో కూడా ఇది యూజ్ చేయను. ఏ డాక్టర్ కూడా నిజం చెప్పాలంటే ఈ వీ వాష్లు కానీ ఇలాంటివి ఏవి ప్రిఫర్ చేయరు. ఇవన్నీ ప్రిఫర్ చేసేది ఎవరు అంటే ఇలాగ మళ్ళీ యూట్యూబ్లో సక్సెస్ అయిన వాళ్ళు, ప్రమోటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వీ వాష్ని ఎక్కువ ప్రమోట్ చేస్తూ ఉంటారనమాట. తెల్లగా అయిపోతుంది, ఇంటిమేట్ అండర్ ఆర్మ్స్ కానీ ఏవైనా సరే మీకు బ్రైటనింగ్ వస్తుంది, పిహెచ్ని బాగా మెయింటైన్ చేస్తుంది, అక్కడ స్మూత్గా ఉంటుంది ఇంటిమేట్ ఏరియాస్ అని చెప్పి ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో నేను కూడా MBA స్టార్టింగ్ 2020 ఆ టైం నుంచి 2 monthsకి ఒక బాటిల్ తెచ్చుకుంటాను. వీక్లీ వన్స్ ట్వైస్ యూజ్ చేసుకుంటాను. రెగ్యులర్ బేసిస్లో కూడా నేను అంతలా ఏం వీ వాష్లు కానీ ఇలాంటివి ఏం యూజ్ చేయను. నార్మల్గానే స్నానం చేయటం వదిలేయటం అంతే. మనం ఇలాంటివి యూజ్ చేసే రకం కూడా మనం కాదు. ఏంటంటే నేను వీక్లో 2 times వీ వాష్ యూజ్ చేస్తాను అంతే, ఇంతకు మించి కూడా యూజ్ చేయను. సరే చూద్దాంలే అని చెప్పి క్రీమ్ తెప్పించుకున్నాను అనమాట. ఇవి ఏంటంటే pH బ్యాలెన్స్ని, అంటే మనకి అక్కడ ఇచ్చింగ్స్ కానీ అండర్ ఆర్మ్స్లో ఇచ్చింగ్స్ కానీ బ్యాడ్ స్మెల్ కానీ రాకుండా ఉండటానికి యూజ్ అవుతాయి అంతే.
ఇంతకు మించి నాకు బ్రైటన్ అయిపోతాయి, ఏదో అండర్ ఆర్మ్స్ బ్రైటన్ అయిపోతాయి, లేకపోతే ఇంకేదో ఏదో జరిగిద్ది అనేది కొంచెం ఫాల్స్ అయ్యి. ఎందుకంటే మనం పెట్టిన ఈ 200కి అంతలా జరిగిపోతే ఇంక ఇన్ని కాస్ట్లీ ప్రొడక్ట్స్ అండ్ బ్యూటీ పార్లర్స్ కానీ, ఇప్పుడు కొత్తగా స్కిన్ కేర్ పార్లర్స్ కూడా వచ్చినాయి కదా, స్పా సెంటర్స్ కానీ, ఇలాంటివి ఏమి ఉండవు. ఇంకా ఇప్పుడు కొంచెం ఇంకా హెచ్కే అని ఇలాంటివన్నీ వచ్చేసావు కదా, ఈ 200 క్రీమ్ వల్లే జరిగిపోతే అలాంటివన్నీ క్లోజ్ చేసుకోవాల్సిందే, అందులో నో డౌట్ అనమాట. సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు స్కిన్ కేర్ ఎంత ప్రాపర్గా చేస్తున్నారు అనేది ఎంత ముఖ్యమో, మీరు ఇంటేక్ లోపలికి ఏం తీసుకుంటున్నారు అనేది కూడా అంతే ముఖ్యం. మాకు అసలు వీటి మీద అసలు ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలని లేదు అనుకుంటే హ్యాపీ, అసలు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. మీరు ఏం చేస్తారో తెలుసా, ఈ 2500ని ఒక బాదం, ఒక పిస్తా, ఒక ఆరెంజెస్ కొనుక్కోవడానికి, పపాయ కొనుక్కోవడానికి, ఫ్రూట్స్ ఎక్కువ తినడానికి, ఎక్కువ మనం మసాలాస్ తినకుండా ఉండటానికి, ఇలాంటి వాటి మీద ట్రై చేస్తూ ఉండండి, మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఫ్రూట్స్లో అయితే ఎక్కువగా ఆరెంజ్ కానీ పపాయ కానీ ఎక్కువ తినండి, చాలా బాగా యూజ్ అవుతుంది మీ స్కిన్కి. అండ్ ఇంకా మనకు తెలియదు, ఎందుకంటే మనం మిడిల్ క్లాస్, ఇవే తింటాం ఎక్కువ తింటే. ఇంకా వేరే ఫ్రూట్స్ ఏమో ట్రై చేయను నేను, ఎందుకంటే మన దగ్గర అంత బడ్జెట్ కూడా ఉండదు అనమాట. ఆవకాడోలు, ఇంకోటి ట్రై లీచీ ఫ్రూట్స్ ఇలాంటివి ట్రై చేయడానికి మన దగ్గర అంత బడ్జెట్ ఉండదు. మనం అది 100 ఒక కాయ తినాలంటే, నేను ఇంతవరకు ఇప్పుడు ఆవకాడో కూడా నేను నా లైఫ్లో నేను ఇంతవరకు తింటానో లేదో కూడా తెలియదు అనమాట. ఎక్కువ నాలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయి అయితే మాత్రం ఆరెంజ్ పపాయ ఎక్కువ తినడానికి ట్రై చేయండి. ఇవి మనకు బడ్జెట్లో ఉంటాయి. అసలు పపాయ అయితే విలేజ్లో చెట్టకోటి పుట్టకోటి ఉంటుంది, మీరు హ్యాపీగా తినేసేయండి. ఎక్కడికి వచ్చి కొనుక్కోవటం అలాంటివి ఏం అవసరం లేదు, మన చెట్ల దగ్గరే ఉంటాయి. అసలు ఇంతకుముందు నా చిన్నపిల్లలప్పుడైతే పపాయ చెట్టు గొంతుకు ఒకటి ఉండేది, గొంతుకు ఒకటి, అది ఇలాంటిది ఇప్పుడు లేదు, అసలు లేవు, పపాయ చెట్లు అనేవి లేవన్నమాట. పొద్దున్న లేస్తే దాన్ని మొహం చూడకూడదను, ఇంకోటని కొట్టిపడేశారు అన్నీ. అలాంటివి ఏం పెట్టుకోకుండా హ్యాపీగా మీరు ఆ పపాయాస్ తినడానికి ట్రై చేయండి, ఆరెంజెస్ తినడానికి ట్రై చేయండి. ఇది సీజన్ అనమాట, మొన్నదా సీజన్ కూడా నడిచింది ఆరెంజ్ సీజన్ అనేది, అవి కూడా మంచిగా తినండి. బీట్రూట్, క్యారెట్ ఇలాంటివి ఎక్కువ తినడానికి ట్రై చేయండి. ఎక్కువ బీట్రూట్ జ్యూసు, క్యారెట్ జ్యూసు, మనకి ఇప్పుడు మార్కెట్లో ఉసిరికాయ ఉంటుంది, ఉసిరికాయ జ్యూస్ కొంచెం తాగడానికి ట్రై చేయండి. అండ్ గ్రీన్ లీవ్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ ఇలాంటివి ఎక్కువ తినడానికి ప్రిఫర్ చేయండి. మసాలా ఫుడ్లు తగ్గించండి, బయట జగ తినకండి. సో ఇలాంటివన్నీ తినకుండా ఉంటే మీరు బేసిక్ స్కిన్ కేర్ మీరు ఇంత యూజ్ చేసినా మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఇలాంటివి అన్నీ తినేసి మీరు ఇంత స్కిన్ కేర్ యూజ్ చేసినా ఎలాంటి యూజ్ ఉండదు. ఫస్ట్ ఎప్పుడైనా సరే మీరు పక్క వాళ్ళని నమ్మటం మానేయండి. మా స్కిన్కి ఇలా జరిగింది, మేము ఇవన్నీ వాడటం వల్ల మేము ఇలా అయ్యామనేది మానేసేయండి. వాళ్ళు చెప్పిన వినటం మానేసేయండి. ఎందుకో తెలుసా, వాళ్ళు దాంతో పాటు ఫుడ్ కూడా కంపల్సరీగా వాళ్ళు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ యూట్యూబర్ ఎలా ఉన్నారు, ఇప్పుడు యూట్యూబర్ ఎలా ఉన్నారు అనేది మీరు చూసుకోండి. స్టార్టింగ్లో ఎవరైనా మనలాగే ఉంటారు, వన్స్ సక్సెస్ అయ్యాక మంచిగా ఏదో ట్రై చేస్తూ ఉంటారు, ప్రొడక్ట్స్ ట్రై చేస్తారు, ఫుడ్ మంచిగా తీసుకుంటారు. అలాగే వాళ్ళు ఎక్కువ స్కిన్ కేర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇప్పుడు వేరేవి కూడా వచ్చాయి కదా, సెంటర్స్ వచ్చాయి కదా, వాటికి వెళ్ళి మంచిగా క్లీనింగ్ అని అవన్నీ చేయించుకుంటారు. కాబట్టి వాళ్ళ స్కిన్ కొంచెం బ్రైటనింగ్ అని ఉంటుంది. ముందు డబ్బులు వస్తే మనం కూడా అలాగే చేయడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే నాకు అలా ట్రై చేయాలని ఉంటుంది, కానీ మనీ అని మ్యాటర్ కాదు. కానీ నిజంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏ ఏజ్లో కనిపించే అందం ఆ ఏజ్లో మాత్రమే కనిపిస్తుంది, తర్వాత ఎవరికి ఉండదు. ఆ ఒక్కటి యాక్సెప్ట్ చేయగలిగితే చాలు అనమాట. ఇంకా అంతకు మించి ఎలాంటిది అవసరం లేదు. ఫస్ట్ మంచి ఫుడ్ తీసుకోండి. ఎప్పుడైనా సరే ఆ ఫుడ్ వల్ల మీ బాడీ ఆరోగ్యంగా ఉంటుంది, మీ స్కిన్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఎక్కువ టెన్షన్స్ పట్టడం వల్ల కూడా మన స్కిన్ అనేది కొంచెం ఏజింగ్గానే అనిపిస్తుంది, అందులో డౌట్ లేదు. ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి, మన పేరెంట్స్ ఎలా ఉంటారు, వాళ్ళు ఏం వాడుంటారు, వాళ్ళు అసలు ఏం వాడుండరు. మా మదర్ అయితే నాకు గుర్తుండగా ఫెయిర్ అండ్ లవ్లీ తప్పితే ఏం వాడుండదు. మా మమ్మీ కూడా ఇప్పుడు బాగానే ఉంటారు. మనం ఇన్ని ప్రొడక్ట్స్, ఇన్ని కెమికల్స్ వాడటం వల్ల రేపు ఏదన్నా సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేయాలి తప్పితే మన పేరెంట్స్కి అలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు చాలామంది స్కిన్ క్యాన్సర్స్ అనేవి కామన్ అయిపోయింది. స్కిన్ క్యాన్సర్ అనేది ఈ ప్రొడక్ట్స్ అన్ని యూజ్ చేయడం వల్లే వస్తాయి. మ్యాక్సిమం చాలామంది సెలబ్రిటీస్కి వచ్చేది స్కిన్ క్యాన్సర్ మాత్రమే. బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి, స్కిన్ క్యాన్సర్ ఒకటి చాలా ఎక్కువగా వస్తుంది. ఫేసింగ్ అనేది ఈ ప్రొడక్ట్స్ అన్ని యూజ్ చేయడం వల్లే వస్తుంది. ఇంకా వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రొడక్ట్స్, ఇంకా మనకంటే మంచి ప్రొడక్ట్స్ యూజ్ చేసినా కూడా వస్తుంది స్కిన్ క్యాన్సర్ అనేది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ యాక్సెప్టెన్స్ నేర్చుకోండి. తర్వాత మీరు స్కిన్ కేర్ యూజ్ చేయడం తప్ప ఒప్ప అనేది అది ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, స్కిన్ కేర్ అనేది వ్యసనం లాంటిది. వన్స్ ఎడిక్ట్ అయ్యామంటే మాత్రం అసలు దాన్ని మానలేము, అసలు అందులో డౌటే లేదు. మరి ఇన్ని చెప్తున్నారు కదా, మీరు కూడా ట్రై చేయొచ్చుగా అంటే నేను ఫస్టే చెప్పాను, స్కిన్ కేర్ అనేది వ్యసనం లాంటిది. నేను ఎప్పుడో ట్రై చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అసలు దాన్ని మానమన్నా నేను మానలేను. ఒకవేళ టీనేజ్ వాళ్ళు ఎవరైనా చూస్తే, మీరు ఈ వీడియోని కనుక మీ దాకా వచ్చి మీరు చూస్తే, ఫస్ట్ మీరు
మంచిగా ఫుడ్ తినడానికి ట్రై చేయండి, వాక్ వెళ్ళడానికి ట్రై చేయండి. సో మార్నింగ్ లేవగానే వాక్ వెళ్ళడం, కొంచెంసేపు యోగా చేయడం, ఇలాంటివి చేయడానికి ట్రై చేయండి. బాడీ ఫ్లెక్సిబిలిటీగా ఉంచుకోవడానికి ట్రై చేయండి. మీ స్కిన్ ఆటోమేటిక్గా గ్లో అవుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, చూపిస్తాను నేను ఏ టైప్ ఆఫ్ స్కిన్ కేర్ ఎన్ని సన్ స్క్రీన్స్ యూజ్ చేశాను ఏంటనేది. నా దగ్గర ఒక 3 ఉన్నాయన్నమాట, అవి తీసుకొని వస్తాను, ఒకసారి చూసేసేయండి మీరు కూడా. నేను చూపించాను సన్ స్క్రీన్స్ ఇవే అనమాట, ఇవి 3 అనమాట. ఇవి 3 అది కూడా నేను ఇప్పుడు చేస్తున్నాను కాబట్టి కలెక్ట్ చేసుకొని ఉంచుకున్నాను. సో ఇది వచ్చేసి డర్మాకో వాళ్ళది, ఇది కూడా వేస్టే. చాలామంది ప్రమోట్ చేస్తారు కానీ అంతేం బాగోదు నిజం చెప్పాలంటే. సన్ స్క్రీన్ జస్ట్ యావరేజ్ ఉంటాయి. సో నేను ఇది ఆల్రెడీ చెప్పాను, యాక్నే ఇవి సన్ స్క్రీన్ జెల్ అనమాట. సో ఇది వచ్చేసి ఒక నిమిషం, మౌంటైన్ ఇయర్ అని చెప్పి ఈ బ్రాండ్ నుంచి, ఇది కొంచెం పర్లేదు. సో ఇది వచ్చేసి స్కిన్ ఇన్స్పైర్డ్ అనమాట. ఈ సన్ స్క్రీన్ వచ్చేసి ఈ 3 నా దగ్గర అయిపోయిన బాటిల్స్ నేను ఉంచాను. ఎందుకు అనంటే మీకు చూపించాలి అని చెప్పి. ఇవన్నీ యూజ్ చేసినంత మాత్రం నా స్కిన్ ఇప్పుడు 1 మంత్ నుంచి మీరు చూస్తున్నారు కదా ఏం మారింది. సో ఏం మారదు. సో మనం స్కిన్ కేర్ అనేది ఒక గుడ్ హ్యాబిట్, బ్యాడ్ హ్యాబిట్, అది మన ఒపీనియన్ మాత్రమే, గుడ్ హ్యాబిటా బ్యాడ్ హ్యాబిటా అని చెప్పి. కానీ దీని మీద ఇన్వెస్ట్మెంట్ అయితే చాలానే ఉంటుంది. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళైతే యూజ్ చేయొచ్చా యూజ్ చేయకూడదా అనేది అది అప్ టు యువర్ చాయిస్. నిజం చెప్పాలంటే ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలరు అనుకుంటే ఎలా చేస్తారంటే, ఒక సన్ స్క్రీన్, ఏదో ఒక మాయిశ్చరైజర్, ఏదో ఒక సీరము, ఏదో ఒక ఫేస్ వాష్, మీ స్కిన్ టైప్ని బట్టి మీకు బడ్జెట్లో ఉన్న ఏ సన్ స్క్రీన్ అయినా, ఏ సీరం అయినా, ఏ మాయిశ్చరైజర్ అయినా, ఏ ఫేస్ వాష్ అయినా, ఈ 4 యూజ్ చేయండి. అంతేగాని ఒక గుట్ట సన్ స్క్రీన్ ఒక గుట్ట ప్రొడక్ట్స్ కొనేసి యూజ్ చేసేద్దాం, ఏదో అయిపోదాం, ఇలాంటివి మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. నా వీడియో మీ అందరికీ నచ్చిద్దనే అనుకుంటున్నాను. నేను ఇందులో నాకు తెలిసిన నిజాలన్నీ చెప్పాను అనమాట. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో స్కిన్ కేర్ అనేది యూజ్ చేస్తూనే ఉన్నా. బట్ నో యూజ్ అంటే ఏదో కొంచెం అంతే, అంతకు మించిన యూజ్ అయితే నాకైతే అనిపించలేదు. నాకు ఒకప్పుడు మచ్చలు ఉండేవి, ఇప్పుడు మచ్చలు అంతే ఉన్నాయి. హోల్స్ ఉండేవి కొంచెం స్కిన్ మీద, అవి ఇప్పటికీ అంతే ఉన్నాయి. అండ్ ట్యాన్ అయిపోవటం ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు ఉంది. నేను మధ్య మధ్యలో ఎప్పుడన్నా ఫేస్ ప్యాక్, అది కూడా ఏదైనా ట్యాన్ ప్యాక్ వేసుకుంటా అంతే, రాగా వాళ్ళది ఉంటుంది కదా. సో అదే ప్యాక్ ఎప్పుడో ఒకసారి రేర్గా, నేను మంత్లీ వన్స్ కూడా ప్యాక్ ఏం వేయను. సో ఇలా ఉన్నప్పుడు మన స్కిన్ ఇలానే ఉంటుంది. సో మీరు రెగ్యులర్గా స్కిన్ కేర్ చేసుకుంటా, మీరు రెగ్యులర్గా ట్యాన్ ప్యాక్స్, పార్లర్స్, సో ఇవన్నీ మెయింటెనెన్స్ చాలా ఖర్చు అవుతుంది అనమాట మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి. కానీ చూపించే వాళ్ళు ఎంత సింపుల్గా చూపిస్తారంటే, ఇవి చాలా బడ్జెట్లో వచ్చేస్తున్నాయండి, చాలా బాగుంటున్నాయండి, మీరు యూజ్ చేసుకోండి, చాలా సింపుల్గా చెప్పేస్తారు. సో నాకు నవ్వు వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి అవి ఫ్రీగా వస్తాయి, మనకి ఫ్రీగా రావు. మనం చాలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నాకే ఒక్కోసారి అనిపిస్తుంది అబ్బా ఆపేద్దాం అని చెప్పి. బట్ నేను వాటన్నిటికీ ఎడిక్ట్ అయిపోయాను అనమాట. నిజం చెప్పాలంటే అసలు యూజ్ చేయకుండా ఉండలేను. మోస్ట్లీ మేము అసలు యూజ్ చేయలేము అక్క, మాకు అసలు విసుగు ఈ స్కిన్ కేర్ అనుకున్న వాళ్ళు జస్ట్ నార్మల్గా మీరు ఫేస్ వాష్ చేసుకున్నాక, అది సోప్ అవ్వచ్చు, ఫేస్ వాష్ అవ్వచ్చు, అది అప్ టు యువర్ చాయిస్. ఒక సన్ స్క్రీన్ యూజ్ చేసుకోండి, ఎందుకంటే చాలామంది యూవీ రేస్ నుంచి కాపాడుతుంది, సన్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్తూ ఉంటారు కదా. నేను ఒక వీడియో చూపించేదాన్ని నిజం చెప్పాలంటే, యూట్యూబ్లో స్ట్రైక్స్ పడతాయి, అందుకే నేను చూపించట్లేదు. గూగుల్లో ఒకసారి సర్చ్ చేసి చూడండి. ఎవరో ఒక డాక్టరో మరి చాలా ఓల్డ్ ఏజ్ అతనే, ఓల్డ్ ఏజ్ ఆయన అనమాట. ఆయన ఏం చెప్పారంటే, అసలు సన్ స్క్రీన్స్ ఇలాంటివి అన్నీ యూజ్ చేయొద్దు, ఇవి కెమికల్స్, ప్లీజ్ ఇలాంటివన్నీ యూజ్ చేయొద్దు, మీరు ఏదైనా యూజ్ చేయాలనుకుంటే న్యాచురల్గా ట్రై చేయండి అని చెప్పారనమాట. నేను ఇది ఇన్స్టాగ్రామ్లో చూశాను. ఇది అప్లోడ్ చేస్తే కంపల్సరీగా మనకి స్ట్రైక్స్ అనేవి పడతాయి. సో అందుకే నేను ఏం అప్లోడ్ చేయటం లేదు. ఒకసారి మీరు ఎవరైనా ఛాన్స్ ఉంటే గూగుల్లో వెళ్ళి చూడండి, అసలు సన్ స్క్రీన్స్ యూజ్ చేయొచ్చా లేదా అని చెప్పి. ఒకవేళ యూజ్ చేయొచ్చన్నా యూజ్ చేయొద్దన్నా మనం యూజ్ చేస్తాం, అందులో డౌట్ ఏం లేదు. దానికి మనం ఎడిక్ట్ అయిపోయినాం కాబట్టి యూజ్ చేస్తాం. సో ఏదైనా స్కిన్ కేర్ అనేది అప్ టు యువర్ చాయిస్, మీరు కొనుక్కోవచ్చా లేదా అనేది. అంతేగాని పక్క వాళ్ళ మాటలని మీరు కొనుక్కోవద్దు. సో నేను తీసుకున్న ప్రొడక్ట్స్ అయితే చూపించేసాను కదా. సో నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ ఫర్ వాచింగ్. అండ్ నేను నిజం చెప్పానా లేకపోతే నేను కూడా అందరిలోనే అబద్ధం చెప్పాను కూడా కామెంట్ చేయండి, చూద్దాం. ఎందుకంటే ఈ వీడియో ఎవరి దాకా వెళ్ళదులేండి. వెళ్తే ఒకవేళ చూస్తే మీకు నచ్చితేనే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.